ఉంటే ఏమవుతుంది? వెల్కమ్ టు ప్రతిబింబాలు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అన్న సామెత ఒక పక్క, ఆడవాళ్లకు ఆడవాళ్లే రక్ష అన్న ఐడియాలజీ ఒక పక్క. వెరసి ఆడవాళ్లకు ఈ సమాజంలో ఎలాంటి స్వేచ్ఛ లేదు కనుక ఆడవాళ్లకు మాత్రమే ఉండే సమాజం నిర్మించుకోవడమే ఫెమినిజం అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఆ కాలు బయట తీసి కడుక్కొని రండి. ఈ ప్రతిబింబాల్లో నిజం తెలుసుకోండి. వచ్చిందమ్మా వయ్యారి, ఇప్పుడు ఏంటి చెప్పు అనే వాళ్లకు ముందుగా నమస్కారం. పండితులు, పామరులు, కిన్నెర కింపురుషులు ఎంతమంది ఒత్తి చెప్పుతున్నా మన బుర్రలోకి అది చేరడం లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆడవాళ్లను ఈ సమాజం మనిషిలా చూడటం లేదు కాబట్టి. ఎస్, నిస్సందేహంగా ఇది ముమ్మాటికి నిజం. అబ్బా మొదలైందమ్మా ఇంకో ఫెమినిస్టు లొల్లి అని ఈ వీడియోని ఆపేసినా లేక స్క్రోల్ చేసినా చాలా నష్టపోతారు సోదరా. మీ ఇంటిల్లిపాది కలిసి చూసిన సినిమా ఒక గంట ఉంటుందిగా. ఓ నా పిచ్చి కానీ ఇవాళ రేపు ఇంటిల్లిపాది కలిసి సినిమాలు చూసే రోజులు చాలా తక్కువైపోయాయి కదా. సర్లే, కాసేపు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో కలిసి ఈ వీడియో చూడు. నిజాలు మాట్లాడుతున్నానో లేదో వాళ్ళతో కౌంటర్ చెక్ చేసుకో. ఫెమినిజం ఉండాలి, అది ఉంటేనే లోకం తీరు మారుతుంది. కానీ అది ఎందుకు ఉండాలి అనే క్లారిటీ ఉండడం లేదు చాలా మందికి. నిన్ను పుట్టించిన మా స్త్రీ జాతిని బ్రతికించుకోవడానికి మేము చేసే ప్రయత్నం, అదే ఫెమినిజం. మీకేమమ్మా బానే ఉన్నారుగా, ఫ్రీ బస్సు, సపరేట్ క్యూ, ఉమెన్ బిల్లు, రంపచోడవరం నుంచి రష్యా వరకు ఆడవాళ్లదే కదా ఈ కలియుగం అంతా అనే భ్రమలో మనం బ్రతుకుతున్నామని చాలా లేటుగా రియలైజ్ అయ్యా. అందుకే పెట్టా ఈ పంచాయతీ. ఈ సృష్టిలో ఒక జీవానికి జన్మనివ్వాలి అంటే అది సాధ్యమయ్యేది ఒక స్త్రీకి మాత్రమే. ద క్రియేషన్ కెపాసిటీ ఈస్ గివెన్ టు ద లేడీస్ బై ద లార్డ్ అని ఎక్కడో చదివినట్టు గుర్తు. మరి అలాంటి స్త్రీలకు తమని తాము కాపాడుకోవాల్సిన దుస్థితి రావడం ఏంటి అంటే దానికి మాత్రం సమాధానం లేదు. మానభంగాలు మొదలుకొని ముంచే వ్యవహారాల దాకా స్త్రీ లేనిదే ఏ సంఘటనలకు ఎక్స్ ఫ్యాక్టర్ ఉండదు అని తేల్చేసిన ప్రపంచ మీడియా సాక్షిగా. ఫెమినిజం ఈజ్ ద నీడ్ ఆఫ్ ద హార్ అనిపిస్తుంది. 1792లో వచ్చిన ఏ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ ను రచించిన మేరీ వెల్స్టోన్క్రాఫ్ట్ చెప్పినట్లు ఆడవాళ్లను కాపాడుకోవడానికి ఆడవాళ్లకు ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి, ఆడవాళ్లకు ప్రత్యేకతలు ఉండాలి అనడంతో మొదలైంది ఈ ఫెమినిస్ట్ రచ్చ. సమాన హక్కులు కావాలి, మగవాళ్లకు మాకు ఒకే ప్రపంచం వద్దు, మాలో మాకే పోటీ ప్రపంచం కావాలి అనేది ఆవిడ ముఖ్య ఉద్దేశం. అది అలా ఉంటే మన దగ్గర మాత్రం ఈ విప్లవం మొదలైంది మాత్రం సావిత్రిబాయి పూలే ద్వారా మహారాష్ట్రలో 1848లో పట్టు చీరలకో పాపిడి బిళ్ళలకో కాదు, సమాన హక్కులకు, ముఖ్యంగా విద్యాభ్యాసంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక ఆడవాళ్లకు మాత్రమే అన్న నినాదంతో తెరవబడిన స్కూల్ ద్వారా ఆమె ఆడవాళ్లలో చైతన్యం రావడానికి పునాది పోశారు అని చరిత్ర చెబుతుంది. ఇక చరిత్రను దాటి వెళ్ళి చూస్తే మన సనాతన ధర్మంలో ఆడవారికి వేసిన పెద్దపీట ఇంకెక్కడ మనకు కనపడదు. త్రిమూర్తులు సైతం శక్తి నుండే ఉద్భవించారు అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది కదా. ఆడవాళ్ళు లేనిదే ఏమీ లేదు. ఆడవాళ్ళు అన్న పదం వినగానే సాధారణంగా మన మనసులో ఏం మొదలవుతుంది చెప్పండి? కోమలమైన మనసు, నిర్మలమైన చూపు, ఎంతటి రోగాన్నైనా తమ స్పర్శతో నయం చేయగల అమ్మతనం. రైటర్ వెంకటేశో ఇది ఎక్కడే చూద్దామయ్యా, ఇంకా సత్యకాలం సత్యలాగా రాసేవేంది? ఆడవాళ్ళని ఇప్పుడు ఎవరు ఇలా ఊహించుకోవడం లేదు. ఆంటీ సూపర్ కదా బిగులు, పాప ఆస్తులు బాగున్నాయి, అబ్బా ఒకే ఒక ఛాన్స్ నా సత్తా ఏంటో చూపిస్తా అని మగతనం సొల్లు కారుస్తుంది. అబ్బా చూడేదాన్ని ఎంత టెక్కులు పోతుందో, అంతా సర్జరీ మహిమ
అని ముక్కు విసురుకుంటున్నారు ఆధునిక ఆడవాళ్ళు. ఇది నేటి సమాజం. అందుకే పుట్టుకొచ్చింది ఫెమినిజం. భావ స్వేచ్ఛ గురించి భవానీ, సమాన హక్కుల గురించి సమీరా, వివక్ష లేని వర్క్ ప్లేసెస్ గురించి వెరోనిక వందల సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో అక్కడ వెనకడుగు వేస్తున్నారు అని మన హక్కులను మనం కాపాడుకుంటూ ఈ లోకానికి మనం విలువ అర్థమయ్యేలా చేద్దాం అనుకోవడమే ఫెమినిజం ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఫెమినిజం వల్ల స్త్రీ సాధించింది ఏంటి? ఫెమినిస్ట్ అన్న ఒక ట్యాగ్ మాత్రమేనా లేక అంతకు మించా? సరిగ్గా చెప్పాలంటే ఫెమినిజం మూవ్మెంట్ వల్ల స్త్రీ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ అది చాలా వరకు పక్కదారి పడుతుంది. సమాజంలో సమానత్వం కావాలి అంటే ముందు మన బుర్రలు బాగు చేసుకోవాలి. ఆడవాళ్ళ స్కిన్ ట్రేట్ మారితేనే మగవాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు కట్టుకుంటే మగాడు గౌరవిస్తాడు అనేది చాదస్తం మాటల్లా కనిపించినా అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. నెలల బిడ్డలను, పండు ముసలను, ఆడ జంతువులను కూడా వదలట్లేదు కదా మరి ఈ మృగాళ్ళు. మరి దీనికి నీ సమాధానం ఏంటి? సరిగ్గా ఆలోచించండి. అవి మనుషులు చేసే పనులు కావు. అది ఖచ్చితంగా ఆ దుర్మార్గుల సైకలాజికల్ ఇష్యూ. అలాంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాళ్ళు అసలు అలా ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదొక సైలెంట్ వైరస్ గా సమాజంలో పాకిపోతే మాత్రం ఇంకా చాలా ఘోరాలు చూడాల్సి వస్తుంది. స్త్రీ తన అంగ ప్రదర్శనతో కాకుండా తన మేధస్సుతో మగవాడిని చెమటలు పుట్టించాలి. క్లీవేజ్, మిడ్ క్రాఫ్ట్లు చూపి హార్మోన్ యాక్టివేషన్ ను పెంచితే సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ వచ్చినంత ఈజీగా జీవితంలో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఏపుగా పెరిగిన ఈపులను నచ్చిన వాడికి చూపించాలి అమ్మాయిలు. అంతేకాని కామెంట్ బాక్సులలో ఫోన్ నెంబర్స్ పెట్టి నీ రేట్ ఫిక్స్ చేసే నరాల వీక్నెస్ బ్యాచ్లకు కాదు. నీ శరీరం కన్నా నీ మెదడుకి గ్రూమింగ్ అవసరం తల్లి, నా చిట్టి చెల్లి. 36, 24, 36 అని నీ వంటి కొలతలు వేసే వాడిని నీ స్పిరిట్ కొలతలు ఏంటో చెప్పమను. బాబుకి దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అదే సూడో ఫెమినిజం కి తేడా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అని పాడుకుంటూ సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటున్నాం కదా. మన బుర్రలో కూడా స్త్రీలకు ఉన్న విలువను గుర్తించిద్దాం. స్త్రీ తానున్న ప్రదేశంలో భద్రంగా లేదు అన్న భావన కలిగి భయంతో బిత్తర చూపులు చూస్తూ చలికాలంలో కూడా చెమటలు కక్కే ఆవేదనకు గురవుతున్నప్పుడు సమాజం కన్నా శ్మశానం పవిత్రమైపోతుంది అని గుర్తుపెట్టుకో ఓ మగువ. నీ సాటి ఆడదానికి నువ్వు విలువ ఇవ్వకుండా కుళ్ళుతో నువ్వు మండిపోతున్న నాళ్ళు నిర్భయ, దిశ, అభయ లాంటి ఎన్నో చట్టాలు తెచ్చినా కేవలం న్యూస్ హెడ్లైన్స్ గానే మిగిలిపోతున్నాయి. గుర్తుపెట్టుకో సోదరి, ఫెమినిజం అంటే మగాడితో సమానంగా బీర్లు కొట్టే స్నార్టింగ్ పబ్ కల్చర్ ను అనుమతించుకోవడం కాదు. ఐఎమ్ మోర్ దెన్ యువర్ బేబీ డాల్, ఐఎమ్ నాకెడ్ ట్రూత్ బియాండ్ ద వీడియో కాల్ అని నీ శక్తిని నువ్వు గుర్తించండి. అదే ఫెమినిజం.